హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా మందికి ఒక చిన్నపాటి డౌట్ ఉండిపోద్ది జిమ్‌లో. ఏంటంటే మేమిలా వర్కౌట్స్ చేస్తున్నాం. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం. అన్ని రోజుల నుంచి చేస్తున్నాం. కానీ మాకు ఎలాంటి మార్పు రావట్లేదు. మరి మేమేం జేయాలి? జిమ్ మానేద్దాం. ఆహ్, మీకు నా సలహా ఏంటంటే మీరు చేస్తున్న పద్ధతి కరెక్టో కాదో చూసుకోండి. రిజల్ట్స్ అన్నయి అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మీరు ప్రాపర్‌గా చేసినప్పుడు. కొంతమందికి రిజల్ట్స్ అన్నయి వాళ్ళ బాడీ టైప్స్ బట్టి ముందుగా రావచ్చు. లేకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ రిజల్ట్ యొక్క ఇంపాక్ట్ అన్నది మీకు తెలిసేలాగే ఉంటది. ఒకేలా ఉంటాయని ఇందాక అన్నానని జెప్పి అందరికి ఒకేసారి టైంలో వస్తదని కాదు నా ఉద్దేశం. రిజల్ట్ ఇంపాక్ట్ అన్నది మీకెప్పుడు ఒకే రకమైన ఫీల్ ఇస్తది. అది అవతలోడు సన్నపడినా, లేకపోతే మీరు సన్నపడినా, అవతలోడు బాడీ బిల్డ్ చేసినా, మీరు బిల్డ్ చేసినా. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే జిమ్‌కెళ్తారు తప్ప డైట్ పాటించరు. డైట్ ఈస్ ఎ కీ ఫర్ జిమ్. అది గుర్తుపెట్టుకోండి. డైట్ మనం ఎప్పుడైతే స్కిప్ చేస్తామో మీరు రోజు రోజుకి వెనక్కెళ్తూనే ఉంటాం తప్ప ముందుకు మాత్రం రాం. గ్యారంటీగా ముందుకు రాం. ఎందుకంటే మీ బాడీ ఎప్పటికప్పుడు ఫ్యాట్ పుట్ ఆన్ అవుతూ ఉంటది. మీ మజిల్స్ అన్నయి ఆ స్టిమ్యులేషన్ కోల్పోతాయి. అప్పుడు అలాంటప్పుడు మీరు జిమ్ చేసే ఉపయోగం ఏంటి? చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి? చాలామంది డబుల్ వర్కౌట్స్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు సింగిల్ మజిల్ టార్గెట్ చేయండి ఫస్ట్ మీరెళ్ళినప్పుడు. ఎప్పుడైనా సరే బేసిక్స్‌ని మనం ఎంత పెర్ఫార్మ్ చేయగలిగితే తర్వాత అడ్వాన్స్‌డ్ వర్కౌట్స్ గాని, అడ్వాన్స్‌డ్ వేరియేషన్స్ గాని అంత బాగా చేయగలుగుతాం. అలా చెయ్యాలన్నా, మీకు రిజల్ట్ రావాలన్నా, మీరు హెల్తీగా ఉండాలన్నా ఫస్ట్ మీరు మీ బాడీకి అందాల్సినంత ప్రోటీన్ ఫుడ్ మీరు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చేసాం. ఏంటంటే బాడీ వెయిట్ 1 కేజీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని. ఆ వీడియో చూడండి. మీకు బాడీ వెయిట్ ఎంతుంటది? దాన్ని మనం ఎలా మెయింటైన్ చేయాలనే విషయాలు అందులో చెప్పాను నేను. అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే డైట్ ఈస్ ఎ కీ ఫర్ జిమ్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైట్ అన్నది మనం పాటించలేకపోతే, డైట్ అన్నది మనం స్కిప్ చేస్తూ వెళ్తే మీకు రిజల్ట్ అన్నది ఎప్పటికీ రాదు. మీరు ఒక సంవత్సరం కాదు గదా! ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు ప్రయత్నించినా మీకు అదే బాడీ, అదే షేప్స్, అదే ఇదిలో ఉంటారు. ఎందుకంటే మీ బాడీకి మీరివ్వాల్సినంత ప్రోటీన్ ఫుడ్ మీరివ్వకుండా డ్యామేజ్ చేస్తూ ఉంటే, మీ బాడీ అన్నది రికవర్ అవ్వదు. ఫస్ట్ థింగ్. ఒకవేళ డ్యామేజ్ అయినా, మీకు ఆ బాడీ అనేది బిల్డ్ అవ్వదు. మీరు జంక్ ఫుడ్ తినేసి జిమ్‌కెళ్తే జిమ్ చేయలేరు. అది నేను రాసిస్తాను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీరు జంక్ ఫుడ్ తినేసి జిమ్‌కెళ్లరా, జిమ్ మాత్రం చేయలేరు. ఆ లేజీ ఫీలింగ్, ఆ బద్ధకం, ఇంకా చెత్త చిరాకంతా మన మొఖంలోనే ఉంటది. ఇక దాన్ని మనం మార్చలేం. చాలా మంది ఇప్పటికి నేను అనుకుంటూ ఉంటాను ఏంటంటే ఇక ఈ జిమ్ చేయలేకపోతున్నాను. జిమ్ ఎవ్వరు ఎందుకు చేయలేరు? మీరు డైట్ అన్నది ప్రాపర్‌గా పాటించకుండా జిమ్ చేయడం మానేస్తే దానివల్ల మీకే లాస్ అవుతది. ఫస్ట్ డైట్ పాటించడం అంటే ఏంటి? అసలు క్యాలరీస్ అంటే ఏంటి? తర్వాత క్యాలరీ సర్ప్లస్ అంటే ఏంటి? క్యాలరీ డెఫిషియట్ అంటే ఏంటి? క్యాలరీ సర్ప్లస్ అంటే మీరు సన్నగా ఉన్నారు. బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. బల్క్ అవ్వాలనుకుంటున్నారు. మంచిగా కటింగ్స్ రావాలనుకుంటున్నారు. అప్పుడు మీరు క్యాలరీ సర్ప్లస్‌లోకెళ్ళొచ్చు. మీకు కావాల్సిన క్యాలరీస్ కంటే ఒక 100, 200 మీ బాడీకి తగ్గట్టుగా మీరు తీసుకోండి. క్యాలరీ డెఫిషియట్ అంటే? క్యాలరీ డెఫిషియట్ అంటే మీకున్న క్యాలరీస్‌కి కొంచెం తగ్గించుకొని మెయింటెనెన్స్ క్యాలరీస్ మాత్రమే తీసుకొని మీరు మంచిగా మీ బాడీని అంతే షేప్‌లో పెట్టుకోవడం కోసం, ఫ్యాట్ లాస్ అవ్వడం కోసం ఇలాంటివి పాటించొచ్చు. చాలామంది లావుగా ఉన్నోళ్ళు కూడా ఫ్యాట్ లాస్ అవ్వాలని మొత్తం తగ్గించేసుకొని మొత్తం ఇంకా ఇగ మీకెలా చెప్పాలంటే ఇలా వేళ్లాడిపోతారు. దానివల్ల యూజ్ ఉండదు. మీరు ఫ్యాట్ లాస్ అవుతూనే స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేస్తే మీ మజిల్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఎట్ ఎ టైమ్ మీ బాడీ సన్నపడుతున్న కొద్దీ ఆ షేప్స్ అనేవి ఎవాల్వ్ అవుతాయి. అప్పుడు మీకు 2 రకాలుగా బెనిఫిట్ ఉంటది. కానీ ఇవన్నీ ఎప్పుడు బెనిఫిట్ అవుతాయంటే మీరు డైట్‌ని ఒక కీలా పాటించినప్పుడు. కన్సిస్టెన్సీ అన్నది చాలా చాలా ముఖ్యం. జిమ్‌లో ఉండాల్సింది కన్సిస్టెన్సీ. అసలు జిమ్ అంటేనే డిసిప్లినరీ లైఫ్ స్టైల్.
అసలు ఆ డిసిప్లినరీ లైఫ్ స్టైల్ని మీరు పాటించాలన్నా, ఆ డిసిప్లినరీ లైఫ్ స్టైల్లో మీరు కింగ్ అవ్వాలన్నా మీరు డైట్ పాటించండి. ఎవరెవరైతే డైట్ పాటించట్లేదో ఈ రోజు నుంచైనా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా డైట్ పాటించగలిగితేనే జిమ్కి వెళ్ళండి, లేకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అవగాహన లేకపోతే, మీకు దగ్గరలో చాలా మంది ఉంటారు జిమ్లో, మీరు డబ్బులు కట్టి ట్రైనర్ని హైర్ చేసుకోవాల్సినంత అవసరం మాత్రం లేదు. మీ ఫ్రెండ్స్ ఉంటారు జిమ్లో మీకంటే బాగా చేసేవాళ్ళు, మీకంటే తెలిసిన వాళ్ళు. ఎవ్వరో ఒకళ్ళని అడిగితే ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఎవరో చెప్పకపోవచ్చు కానీ చాలా మంది ఇన్ఫర్మేషన్ చెప్పడానికి జిమ్లో ఫ్రెండ్స్ రెడీగా ఉంటారు. హెల్ప్ చేస్తారు, మినిమం హెల్ప్ చేస్తారు. మీరు అసలు ట్రై చేయాలి. నేను చాలా మందిని చూసాను మా జిమ్లో డైట్ పాటించకుండా మాకు రిజల్ట్ కావాలి, మేము రిజల్ట్ రావట్లేదని మానేసాం. రిజల్ట్ రాదు బ్రో. మీరు జిమ్కి వచ్చి బయట పానీపూరీలు, పావు బాజీలు, బిర్యానీలు తింటే మాత్రం రిజల్ట్ రాదు. స్ట్రిక్ట్గా మీరు ఉండగలిగితేనే రిజల్ట్ వస్తుంది.